క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి. మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టారు. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ప్రియకుమారుడు యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు. అంశం పాఠం పేరు రాసుకోండి. యేసయ్య అంటే యేసుక్రీస్తు ప్రభువారు త్వరలోనే రానయ్యున్నారు గనుక సిద్ధపడుండి. యేసుక్రీస్తు ప్రభువారు త్వరలోనే రానయ్యున్నారు గనుక ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలని చెబుతున్నారంటే సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు రాకడ ఎప్పుడు? త్వరలోనేనంటే ఎప్పుడో ఎవరికి తెలియదు కనుక అందుకని ఎలా ఉండాలి అంటే సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ఆయన రాకడ ఆలస్యం ఎందుకు చేస్తున్నారు అని అంటే పేతురు గారు రాసిన పత్రికలో చెబుతారు, అందరూ అంతటను కూడా ఏం పొందాలంట? మారు మనస్సు పొందాలి అని ఆయన ఏం చేస్తున్నారు? అందరి పట్ల దీర్ఘశాంతం చూపిస్తున్నారు. అందరి పట్ల దీర్ఘశాంతం చూపిస్తున్నారు. ఎందుకనంటే అందరూ అంతటా కూడా మారు మనసు పొందాలి. ఎందుకు ఆ మారు మనసు పొందకుండా ఒక వ్యక్తి మరణిస్తే యాడికి వెళ్ళిపోతారంటే నరకానికి వెళ్ళిపోతారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందాలి అని యేసుక్రీస్తు ప్రభువారు కోరుకున్నారు. ఎందుకని రాకడ ఆలస్యం చేస్తున్నారు? ఎందుకు మారు మనసు పొందమని చెప్పారు? ఎందుకు దీర్ఘశాంతం చూపిస్తున్నారు? ఇవన్నీ ఎప్పుడన్నా గమనించారండి? ఎందుకనంటే మనం ఎవరో తెలుసండి, జంతువుల పోలిక కాదు, పక్షుల పోలిక కాదు, లేకపోతే ఏ పోలికలు కాదు. మనం ఎవరో దేవుని పోలిక, దేవుని స్వరూపం. మనం దేవుని స్వరూపం అండి. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో చదివేటప్పుడు దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి చేసెను అని అక్కడ రాసి ఉండిద్ది కదా. ఆ విషయం ఒకసారి చూడండి. అక్కడ ఎవరెవరు ఉన్నారో మనకు అర్థమైద్ది. ఇప్పుడు దేవుడు చేసేటప్పుడు ఎవరెవరు ఉన్నారు? అక్కడ నరుణ్ణి చేసేటప్పుడు ఎవరెవరు ఉన్నారు అన్నదే అక్కడ ఉండిద్ది చూడండి. దేవుడు 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఎవరు చెబుతున్నారు ఈ విషయం? ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు. ఇక్కడ చూడండి, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను అంటే అక్కడ చెబుతున్న సందర్భం చూడండి. అంటే దేవుడు మాట్లాడుతున్నారంటే అక్కడ వాళ్ళు చెబుతున్నారనంటే అక్కడ ఎవరున్నారు? ఇంకా దేవుని పక్కన ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడున్నారు? జగత్ పునాది వేయబడక మునిపే ఉన్నారు. ఇప్పుడు ఈ విషయం చెప్పడానికి ఇప్పుడు ఆదికాండం మోషే గారు రాశారు. కానీ ఇక్కడ దేవుడు తన స్వరూపమందు అని ఇవన్నీ చెబుతున్న విషయం ఎవరో
ఎవరు చెబుతున్నారు అంటే ఇవన్నీ చెబుతున్న విషయం ఎవరనంటే పరిశుద్ధాత్ముడు. అంటే అక్కడ ఎవరెవరున్నారో చూడండి, దేవుడు, కుమారుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. అంటే వీళ్ళందరూ కూడా మన పట్ల చూపిస్తున్న ప్రేమ విధానం చూడండి. ఎందుకని అని అంటే దేవుడు తన స్వరూపమందు మనలను చేసుకున్నారు కనుక. అంటే ఇప్పుడు తండ్రి అయిన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి యేసుక్రీస్తు ప్రభువుని పంపించారు. యేసుక్రీస్తు ప్రభువారేమో మనందరి కోసం శిలువలో ప్రాణాలు పెట్టారు. పరిశుద్ధాత్మ దేవుడేమో మనలను నడిపిస్తూ ఉన్నారు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడే. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏరుడని దేవుడు వారితో చెప్పాడు. ఎంత అధికారం అనేది దేవుడు ఇచ్చారు చూశారండి నరుడికి. కానీ నరుడు దాన్ని ఏం చేసుకుంటాడంటే దుర్వినియోగం చేసేసుకున్నాడు, పాడు చేసేసుకున్నాడు. దేవుడు భూమి మీద ఫలించి అభివృద్ధి చెందమని దేవుడు చెప్తుంటే ఈ రోజున మనిషి ఎలా మారిపోయాడనంటే లోకాశంలో పడిపోయి తమ దేహాన్ని పాడు చేసుకొని ఏమైపోతున్నారు, బలహీనులు, రోగులుగా మారిపోతున్నారు. అంటే దేవునిలో ఉండి వచ్చేది వేరు, నువ్వు లోకంలో ఉండి వచ్చేది వేరు. అర్థమవుతుందండి? ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. దేహం వల్ల, శరీరం వల్ల ప్రతి ఒక్కరికి కూడా అనారోగ్యం అనేది వచ్చింది. ఎలీషా గారు ఎంత గొప్ప దైవజనుడు అండి. ఆయనకే మరణకరమైన వ్యాధి అనేది ఆయనకే వచ్చింది, ప్రతి ఒక్కరికి వచ్చింది. కానీ అందులో చెప్తున్నారు కదా, నువ్వు ఏం కలిగి ఉండాలంటే విశ్వాసం కలిగి దేవుని పట్ల ఉండాలి అని చెప్తున్నారు. ఇప్పుడు నోవాహు గారు ప్రకటించారు, ఇదిగో ఆయన జలప్రళయం వస్తుందని ప్రకటించారు. ప్రకటించినప్పుడు విన్నారా? వినలేదు. ఎప్పుడు వచ్చిందిలే అనుకున్నారు. అలాగే ఈ రోజున సేవకులు ప్రకటిస్తూ ఉంటే ఇదిగో ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు వస్తారు, ఆయన రాకడ త్వరలోనే ఉంది, ఆయన చెప్పారు, ఆయన గ్రంథంలో చెప్పారు, ఇదిగో నేను వస్తానని ఆయన చెప్పారు. మరి ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి, ఆయన దొంగవలే వస్తారు, ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి అందుకని ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలని చెబుతున్నారంటే సిద్ధపడి ఉండాలని సేవకులు చెప్తున్నా కానీ, దేవుడు చెప్పిస్తున్నా కానీ ఈ రోజున వింటున్నారా? వినట్లేదు. నోవాహు గారు చెప్పినప్పుడు వినలేదు. తర్వాత జలప్రళయం వచ్చింది, అందరూ కూడా చనిపోయారు. అలాగే నువ్వు ఇప్పుడు వినకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి, ఆయన వచ్చే సమయానికి నువ్వు సిద్ధపడి లేకుండా, నువ్వు ఆత్మేషం తీసుకోకుండా, నువ్వు మారుమనసు పొందకుండా ఆత్మేషం తీసుకోకుండా, క్రీస్తులో లేకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించేస్తే, ఈ లోకం విడిస్తే ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికి వెళ్ళిపోతావు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, ఇదిగో మీరు అన్ని సమయాలు, అన్ని విషయాలు మీరు ఎలా ఉండాలంటే సిద్ధపడి ఉండాలి. ఏ భక్తులైన బైబిల్ గ్రంథంలో ఉన్న చెప్పిన ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఉండాలి, సిద్ధపడి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పారండి, ఏమైనా తెలుసండి? ఇదిగో మీరు ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. మెలకు కలిగి ప్రార్థన చేయండి. మెలకు కలిగి ప్రార్థన చేయమంటే ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు? ఇప్పుడు ఎక్కడ ప్రార్థన చేస్తున్నారండి? కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉందా? నీలో ప్రార్థన ఉందా? వాక్యం చదువుతున్నావా? వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? దేవునికి సమయం ఇస్తున్నావా? ఉదయం లేచిన కానించి రాత్రి వరకు పని 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 చేసుకోవాలి. తర్వాత దేవునికి నువ్వు సమయం ఇవ్వాలి, దేవుని పని చేయాలి, యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్తాం, దేవుని మాటలు ప్రకటించాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకనంటే మనం ఈ లోకంలో ఉండిపోవడానికి రాలేదు, మనం ఈ లోకం విడిచి దేవుని యొద్దకు వెళుతాం. కాబట్టి ఈ లోకంలో దేవుని గురించి, క్రీస్తుని గురించి మనం ఎంత ఎక్కువ, అంత మనకి ఎంత శక్తి ఉందో అంత ఆయన గురించి ఎంత చెబుతూ అంత చెప్పాలి, ప్రకటించాలి, చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే
ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు కానీ సిద్ధపడి ఉండాలి. ఇప్పుడు ఆ ఊరికి ప్రయాణం వెళ్తున్నారంటే బస్సు వచ్చే టయానికి నువ్వు బస్సు వస్తుందనుకోండి, నువ్వు ఇంకా ఇంటిలోనే పని చేసుకుంటూ సిద్ధపడకుండా ఉంటావా? ఉంటే నువ్వు ఇక్కడి నుంచి రోడ్డుకి వెళ్ళే సమయానికి ఏమైపోయింది? వెళ్ళిపోయింది. కానీ నువ్వు ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? బస్సు అలాంటి టైం అంటే 9 గంటల కంటే ముందే, ఒక అర్ధ గంట ముందే ఏం చేస్తారు? పోగంట అర్ధ గంట ముందే రోడ్డు మీద కూర్చుంటారు. ఆ బస్సు ఎప్పుడు వస్తుందో, ఈడ ఆగుతుందో లేదో అని ఏం చేస్తారు? అంత దూరంలో ఉండగానే ఇట్లా చెయ్యి అడ్డం పెడతారు. ఒక ప్రయాణమై వెళ్ళిపోయే, అయ్యో ఆ బస్సు పోతే మరలా ఇంకా నెక్స్ట్ బస్సు ఉండిద్ది కానీ లేట్ అయిపోయిద్దే అని నువ్వు ఎంత తొందరపడతావు? ఒక చాట నువ్వు జాబు చేసేటప్పుడు, పనికి వెళ్ళేటప్పుడు, స్కూలు పిల్లలు పంపించేటప్పుడు ఆ వ్యాను కోసం కానీ లేకపోతే ఆటో కోసం కానీ దేనికైనా కానీ నువ్వు ముందే ఎలా సిద్ధపడి ఉంటావు? పావు గంటకు ఇంకా అర్ధ గంటకు వ్యాన్ వస్తుందంటే నువ్వు ముందే పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ ఉండి ముందే నువ్వేం చేస్తావు? పిల్లలు రెడీ చేసి తండ్రి తల్లి అక్కడికి తీసుకొస్తారు, ఎక్కించి జాగ్రత్తగా పంపిస్తారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇదిగో నేను వస్తాను మిమ్మల్ని అందరిని తీసుకెళ్తానంటే సిద్ధపడి ఉంటున్నారా? ఇదిగో నేను ఎప్పుడు వస్తానో తెలియదు మీరు సిద్ధపడి ఉండవంటే ఎక్కడ సిద్ధపడి ఉందండి? ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఈ లోకంలో నువ్వు పనుల విషయాలు ఎలా అయితే జాగ్రత్తగా ఉంటావో, సిద్ధపడి ఉంటావో, నువ్వు ఈ లోకంలో శాశ్వతమైన ఈ శాశ్వతం కాదు కానీ వీటి కోసం నువ్వు సిద్ధపడి ఉంటావు. శాశ్వతమైన ఇది ఉంది పరలోకం, దానికి అక్కడికి వెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఉంటారు. అది ఇచ్చేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు, తీర్పు తీర్చేది ఆయన. అది ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలండి. ఏ ఒక్కరూ నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో ఆయన ప్రాణం పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినట్టు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటలు ముగిస్తాను. అందరికీ